హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కీర్తిస్ అఫీషియల్. సో ఇవాళ నేను ఈజీ అండ్ సింపుల్ ఫిష్ మ్యారినేషన్ చూపిస్తున్నానండి. ఫిష్ అంటే తెగ భయపడిపోవాల్సిన పనేం లేదు. చిన్న మ్యారినేషన్ స్టెప్స్తో ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫిష్ మంచిగా వాష్ చేశాను. అందులో పసుపు వేసాను 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది నేనే దంచానండి కచ్చాపచ్చాగా. సో ఇలా మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా హోమ్ మేడ్ వేసుకుంటే మంచి ఫ్లేవర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇందులోనే కారం వేస్తున్నాను. కారం వేస్తున్నాను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వేసుకోవాలి, తక్కువగా తినే వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. సో దీంట్లోనే నేను కొత్తిమీర వేస్తున్నానండి. ఫస్టే కొత్తిమీర ఎందుకు వేస్తున్నానంటే ఆ ఫ్లేవర్ మంచిగా పడుతుందండి పీసెస్కి మ్యారినేట్ అయ్యేటప్పుడు. అండ్ నెక్స్ట్ హోమ్ మేడ్ గరం మసాలా జస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది ధనియా పౌడర్, ఇది కూడా హోమ్ మేడ్, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఓకే అండి, చూసారు కదా మన ఫిష్ మ్యారినేటెడ్ ఫిష్ రెడీ. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనం హ్యాండ్తో మంచిగా మిక్స్ చేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుందండి. సో ఇందులో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కొత్తిమీర, ఫైనల్లీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా మంచిగా పట్టించాలండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే, డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ప్లీజ్ ట్రై ఇట్ అండ్ టెల్ మీ మీకు ఎలా వచ్చిందో. Thank you so much. Please subscribe to Kirti's Official.